మున్సిపల్ ఎన్నికల వేళ ప్రొఫెసర్ కోదండరాం ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక మిత్రపక్షంగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన చేసినటువంటి విమర్శలు అయితే ఇప్పుడు సర్వత్రా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిపోయాయి. రేవంత్ రెడ్డి సర్కార్ రోజు రోజుకి గ్రాఫ్ పడిపోతోంది, ప్రజల్లో విశ్వాసం కోల్పోతుందంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇంతలాగా రేవంత్ రెడ్డి మీద అన్ని విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడానికి గల కారణం ఏమిటి? ఆయనకి ఇవ్వాల్సినటువంటి ఎమ్మెల్సీ విషయంలో ఏవైనా తాచారం జరుగుతుందా? తెలంగాణ జనసమితికి ఈ యొక్క శ్రేణులకు రావాల్సినటువంటి కొన్ని పోస్టులు అయితే ఇవ్వడం లేదా అనేటువంటి అనేక అనుమానాలు ఇప్పుడు సర్వత్రా కలుగుతున్నాయి. పోస్టులు అవి కొన్ని ఇవ్వలేకపోవడం వలన ఈ యొక్క నామినేటెడ్ పోస్టుల విషయంలో కావచ్చు, ప్రభుత్వంలో కీలక పాత్రని ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట తెలంగాణ జనసమితి నేతలకి ఎక్కడ కూడా ఒక్క ఇంచైనా కూడా రాలేనటువంటి సందర్భం అంటూ కూడా సాక్షాత్తు తొలివెలికిచ్చినటువంటి ఆయన ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది. ఆయన చేసినటువంటి కామెంట్స్ కేవలం ప్రజా తీర్పుకు అనుగుణంగా చేశారా, లేకపోతే ఆయనకి రావాల్సినటువంటి తెలంగాణ జనసమితికి దక్కాల్సినటువంటి నామినేటెడ్ పోస్టులు, అలాగే తమ కార్యకర్తలకు రావాల్సినటువంటి ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాల్సినటువంటి కొన్ని పోస్టులు ఇవ్వలేనందువల్లే సీఎం రేవంత్ రెడ్డి మీద ఈ విధంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారని అంటే కనుక ఖచ్చితంగా మా ప్రతినిధి అడిగినటువంటి ఒక ప్రశ్నకి రేపటి రోజున తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయబోయేటువంటి మీ ఇద్దరు కూడా కలిసే పోటీ చేస్తారా? ఎందుకంటే ఇప్పుడు మీరు విమర్శలు ఎక్కుపెడుతున్నారు కదని అంటే కనుక ఇంకా దాని మీద ఒక క్లారిటీ లేవంటూ కూడా ఆయన చెప్పడం కనుక చూస్తుంటే ఆయన ఒంటరిగానే బరిలోకి దిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఆయన ఒంటరిగా వెళ్ళారంటే కనుక కాంగ్రెస్ యొక్క ఓట్ బ్యాంక్ అయితే కాస్త తగ్గే అవకాశాలు కూడా కనిపించబోతున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు సైతం ఇప్పుడంతా కూడా విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఒక పూర్తిస్థాయి అప్డేట్ చూద్దాం. ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల వేళ ఆయన చేసినటువంటి ఒక కామెంట్, ప్రొఫెసర్ కోదండరాం చేసినటువంటి కామెంట్ నిజంగా రేవంత్ రెడ్డి సర్కార్ని ఇరకాటంలో పెట్టిందానంటే కనుక దానికి సంబంధించి అలాగే కనిపిస్తోంది. తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యాన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని అన్నారు. తాము క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని గమనిస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రజా సమస్యలు తీర్చడంతో కాంగ్రెస్ ప్రభుత్వం మరింత వేగం పెంచాలన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ విషయంలో కాంగ్రెస్తో పొత్తుపై ఇంకా నిర్ణయం ఏమీ తీసుకోలేదని కూడా వెల్లడించారు. ఈ సందర్భంగా సింగరేణి విషయంపైన స్పందించినటువంటి కోదండరాం దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరిపైన ఉందంటూ కూడా పిలుపునిచ్చారు. తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా వేగంగా సన్నాహాలు చేస్తోంది. రేపు మాపో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కూడా వార్తలు వినవస్తున్నాయి. మరి కాసేపట్లో షెడ్యూల్ కూడా విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం చెప్పడం ఆ యొక్క పార్టీలో సంచలనం రేకెత్తించింది. సోమవారం అంటే నిన్న మీడియా సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాం చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాగా రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో తాము ప్రజల నాడిని గమనిస్తున్నామని ప్రొఫెసర్ కోదండరాం వెల్లడించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో మరింత వేగంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైనట్లుగా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ జనసమితి పొత్తుపై కూడా కోదండరాం స్పందించారు. పొత్తుపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ కూడా టీజేఎస్ అధినేత చెప్పుకురావడం ఇప్పుడు సర్వత్రా కాంగ్రెస్ శ్రేణులను కలవరపెడుతోంది. తమ పార్టీ అభిప్రాయాలను ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానానికి వివరించామంటూ కూడా కోదండరాం వెల్లడించారు. ఈ సందర్భంగా తెలంగాణ జనసమితి కార్యకర్తలు నిరంతరం ప్రజల్లో ఉండాలని కూడా పిలుపునిచ్చారు. ఆయన ప్రజల సమస్యల పరిష్కారం కోసం అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కాగా తమ అభిప్రాయాలను కాంగ్రెస్కి చెప్పి మార్చుకోవాలని కోరారా లేదా పొత్తు ఉండదని తెలియజేశారా అనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఇదే కాకుండా మీడియా సమావేశంలో గత కొద్ది రోజులుగా సింగరేణిపై తలెత్తినటువంటి వివాదంపై కూడా ప్రొఫెసర్ కోదండరాం స్పందించారు. తెలంగాణకు జీవనాడి లాంటి సింగరేణిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడిపై ఉందని కూడా వెల్లడించారు. సింగరేణిని కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకోవాలంటూ కూడా పిలుపునిచ్చారు. అది తెలంగాణ రాష్ట్ర సంపద అని కోదండరాం చెప్పుకొచ్చారు. ఇక తాను ఫోన్ ట్యాపింగ్ బాధితుడిని అన్నటువంటి కోదండరాం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంతా కూడా అవినీతిమయం చేసిందంటూ కూడా మండిపడ్డారు. ప్రజలు అధికారం ఇస్తే 10 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం తప్ప మరెవరూ బాగుపడలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే
తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా ఆసక్తికరంగా మారిపోయాయి. ఒకవైపు అధికార పార్టీ అత్యధిక స్థానాలు గెలవాలని కసరత్తు మొదలుపెట్టింది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది. బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇక జనసేన కూడా తాము కూడా పోటీ చేస్తామని ప్రకటించింది. మరోపక్క కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతి అభ్యర్థులు కూడా సింహం గుర్తుతో బరిలోకి దిగుతారనేటువంటి వార్తలు కూడా ఒకసారిగా గుప్పుమన్నాయి. ఒకవేళ కోదండరాం కూడా పొత్తు నుంచి వైదొలిగి సొంతంగా పోటీ చేస్తే ఎన్నికలు మరింత రసవత్తరంగా మారబోతున్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరాం ఆల్రెడీ ఆయన కెరీర్ అంతా కూడా తెలుసు. తెలంగాణ రాకముందు తెలంగాణ జేఏసీ పేరు మీద జేఏసీ చైర్మన్గా ప్రొఫెసర్ కోదండరాం ఉండటం, తెలంగాణ వచ్చాక ఆయన తెలంగాణ జనసమితి అంటూ కూడా పెట్టడం, అంటే ఆయన పార్టీ పెట్టకముందు కేసీఆర్ గవర్నమెంట్లో ఆయన ఉండగా ఆనాటి టీఆర్ఎస్ పార్టీని విభేదించి ఆయన ఒక కొత్త పార్టీని సృష్టించారు, అదే తెలంగాణ జనసమితి. ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్నికలు 2023 డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికలు. ఆనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ కాంగ్రెస్ గెలుపుకి తన వంతు ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఆనాటి నుంచి నేటి వరకు కూడా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటూ వచ్చారు. సో మొన్నటికి మొన్న గవర్నర్ కోట ఎమ్మెల్సీ కింద బీఆర్ఎస్ వేసినటువంటి కొన్ని పిటిషన్ల మూలంగా ఆయనకి ఇచ్చినటువంటి ఎమ్మెల్సీని కూడా రద్దు చేసినటువంటి విషయం తెలిసిందే సుప్రీంకోర్టు. సో ఈ క్రమంలో ఆయన యొక్క ఎమ్మెల్సీ పోస్ట్ పైన కూడా తాత్సారం అయితే నెలకొన్నటువంటి సందర్భం. మరోవైపు తెలంగాణ జనసమితికి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇస్తాననేటువంటి కొన్ని పదవులైతే ఇవ్వలేదు అనేటువంటి ఆందోళన కార్యకర్తల నుంచి సాక్షాత్తు తెలంగాణ జనసమితి యొక్క అధినేతగా ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరాం ఎదుర్కొంటున్నారు. ఆ క్రమంలోనే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అది కూడా మున్సిపల్ ఎన్నికల వేళ టార్గెట్ చేశారనేటువంటి విమర్శలు అయితే ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల తొలి వెలుగుతో మాట్లాడినటువంటి ప్రొఫెసర్ కోదండరాం మాటలు ఏమిటి, ఇప్పుడు డైరెక్ట్గా మనం కూడా వినే ప్రయత్నం చేద్దాం. తెంపుకోవాలనేది ఆలోచన లేదు. ఎందుకంటే 3 లక్ష్యాల కోసం మేము పొత్తు పెట్టుకున్నాం. ఒకటి, నిరంకుశ పాలన అంతమై ప్రజాస్వామిక పాలన రావాలని, అది జరిగింది, ఆ మార్పు అయితే జరిగింది. రెండవది చాలా కీలకమైన అంశం ఏంటంటే ఈ ఉద్యమాకాంక్షలు అమలు కావాలనేది. ఆ విషయం మీద మేము ప్రభుత్వంతో మాట్లాడుతూ ఉన్నాం. మూడవది ఏంటంటే మాకు భాగస్వామ్యం, మేము అన్ని విధాలుగా సహకరించినాం కాబట్టి మాకు కొంత భాగస్వామ్యం కల్పించమని. ఇంత పెద్ద గవర్నమెంట్లో మేము చిన్న అవకాశాన్ని కోరుతున్నాం. ఆ అవకాశం కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇది మేము కోరుతున్నవి ప్రధానంగా. ఇవి సాధన కోసం మేము తప్పనిసరిగా కలిసి పనిచేయాలనేదే మా ఆకాంక్ష. కానీ సభ్యుల్లో ఏంది, మనకు ఏ రకంగా కూడా అవకాశం కలిగించట్లేదు కదా, మరి ఎంతకాలం ఇది ఇట్లా ఉంటుంది? సగం పాలన అయిపోయింది, ఇంకా సగమే కదా ఉన్నది ప్రభుత్వ టర్ము అనేది అందరిలో ఒక ఆవేదన ఉంది. చాలా తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తిని కూడా ప్రభుత్వానికి తెలియజెప్పాలని కూడా అందరూ, పార్టీకి చెప్పాలని కూడా అందరు కోరిండ్రు. దాన్ని తప్పకుండా మేము వారికి తెలియజెప్తాం. తొందరలో న్యాయం జరిగే విధంగా మేము చేయాలని కూడా మేము కోరుతాం. ఇది మా వైపు నుంచి మేము చేయదలుచుకున్నటువంటి ప్రయత్నం. ఎట్లా లాభం జరగాలి, ప్రజలకు ఎట్లా లాభం, కార్మికులకు ఎట్లా లాభం, ఉపాధి అనే విషయం మీదనే ప్రధానంగా దృష్టి పెట్టి ఇప్పటివరకు జరిగిన పరిణామాలను సమీక్షించాలి, న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.